ఈ రోజు మీరు చూస్తే నారా లోకేష్ ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో ఏ విధంగా నీచంగా చేశారు. నీ మామ పర్రి నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కనీసం ఒక ఆధారమైనా ఉండాలి, ఆరోపణ కాకుండా. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఆధారం లేని ఆరోపణ చేస్తే అబాస్ పాలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, నేను కాదు. ఎందుకంటే ఆరోపణ కాకుండా ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు, కోర్టులు కూడా నమ్మే పరిస్థితులు లేదు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలా? మావా నీకు బాధగా ఉంటే గుడిలో పెట్టుకో నీ బాధని, అంతేకాదు స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. ఎరిపు మరో కఠోరమైన నిజమేమిటంటే నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసులు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 year పైన అయిపోతుంది. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నానిలు, మంత్రి నారా లోకేష్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఇటువంటి ఆధారాలు లేని విమర్శల వల్ల వైసీపీ విశ్వసనీయ దెబ్బతింటుందని జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా కాకుండా నిజంగా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు రమ్మని కోరుతున్నా. సరే నాకేంటని అంటే నాకేంటని తప్పో రైటో ఒక వర్గం ప్రజలు మీకు ఓట్లేశారు. మీకు ఓట్లేసినటువంటి వర్గం ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. అని ఓట్లేసి గెలిపించారే జనాలు, వాళ్ళకేం చెప్తారు? జనం అంటే డబ్బు తీసుకొని, మందు తీసుకొని, కులం పిచ్చితో, మతం పిచ్చితో 5 ఏళ్లకోసారి పోలింగ్ బూత్కెళ్ళి ఓట్లేస్తుంటారు. వాళ్ళకంత టైం ఎక్కడ రాజా? ఎవరి కష్టాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. అంతేగాని మాకు అధికారం వచ్చిన తర్వాత చూసుకుంటాం, ఇప్పుడంతా మీ సఫర్, మీ సావు మీరు చావండి అని అనటం రాజకీయ పార్టీలకి కరెక్ట్ కాదు. దీని రిఫ్లెక్షన్ రేపు ఎలక్షన్ మీద మీకు పడుతుంది. కరెక్ట్ కాదు. ఒక సమాజంలో 2 వర్గాలు విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా భావించాలి. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ప్రాథమికమైన సమాచారం లేకుండా మసిగుడ్డ కాల్చి మొక్క మీద పడేస్తే ఖచ్చితంగా అనే వాళ్ళ దగ్గర నుంచి అప్రిసియేషన్ రాదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ప్రజలు అనేవాళ్ళు రేపొద్దున డిఎస్సీల అక్రమాలు ఏంటి, అక్రమాలు చూపించండి అన్నారు అనుకో, ఏం సమాధానం చెప్తారు? అంటే అది ఏదైనా అడగండి, 2024లో చూసుకుందాం, 2029లో చూసుకుందాం. అధికారం వస్తే మేము చూసుకుంటాం. అధికారం వస్తే చూసుకునేది ఏందే? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన